నమస్తే వీవర్స్, ఇప్పుడు నేను న్యూ బోర్న్ బేబీస్కి బాటమ్ వేర్ చూపిస్తున్నాను. నేను ఇక్కడ కాటన్ క్లాత్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న షేప్లో కట్ చేసుకున్నాను. 2 క్లాత్స్ సేమ్ సైజ్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు సైడ్స్ అంతా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఈ క్లాత్ని కుట్టిందాన్ని తిప్పేసుకుంటాం అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టయితే స్టిచ్ చేసుకోవాలి. వీలైనంత వరకు కాటన్ ఫ్యాబ్రిక్కే ప్రిఫర్ చేయండి, ఇరిటేషన్స్ రాకుండా ఉంటాయి. అన్ని సైడ్స్ కుట్టు వేసేసుకున్నాను, కొంచెం గ్యాప్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ నేను కుట్టు వేసుకోలేదు, కొంచెం గ్యాప్ వదులుకున్నాను కదా కుట్టు వేయకుండా. అందులో నుంచి క్లాత్ని తిప్పేసుకోవాలా. సైడ్స్ అంతా ఏం ముడతలు రాకుండా ఫింగర్స్తో నీట్గా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాక ఇలా ఉంది. ఇక్కడ కుట్టు వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా, ఆ క్లాత్ని లోపలికి మడుచుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు క్లాత్ థ్రెడ్స్ అంతా బయటికి కనిపించుకోకుండా లోపలికి ముడుచుకుంటూ నిదానంగా చూసుకుని కుట్టుకోవాలి. కుట్టేసిన తర్వాత చుట్టూరు నేను ఒక కుట్టు అయితే వేస్తున్నాను. ముడతలు పడకుండా బాగా స్టిఫ్గా ఉంటుంది. ఇలా సైడ్స్లో ఏమైనా బట్ట మడుచుకుని ఉంటే చూసుకుని కుట్టుకోవాలి. నిదానంగా చేతిని ఇలా తిప్పుకుంటూ రౌండ్స్ దగ్గర, కర్వ్స్ దగ్గర కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ దారాన్ని కట్ చేసి ఎక్స్ట్రా ఏమైనా దారాలు ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తున్నాను కదా, అలా వేస్తామన్నమాట. సో ఎక్కడెక్కడ లాడేవాలో చూసుకోవాలి. లాడీలో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలా స్ట్రిప్స్ లాగా కుట్టుకున్నాను. ఈ స్ట్రిప్స్ వచ్చేసి లోపల కనిపించేటట్టు వేసుకోవాలి, బయట కనిపించేటట్టు వేసుకోకూడదు. వీటిని జాయిన్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉండాలి కదా, సో 3-4 కుట్లు అయితే చూసి వేసుకోండి, స్టిఫ్గా ఉంటాయి. ఒక సైడ్కి నేను 2 స్ట్రిప్స్ని జాయిన్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంకో వైపు 2 స్ట్రిప్స్తో జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, అంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఫ్రంట్కి కనిపిస్తుంది కదా, అక్కడ ఈ స్ట్రిప్స్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఎండ్ సైడ్లో, వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ ఇంకొక స్ట్రిప్ని కూడా తీసుకొని ఆపోజిట్ సైడ్లో ఇంకొకసారి స్టిచ్ చేసుకోవాలి, 2 సైడ్స్లోనూ.
పైన కింద మాత్రమే కుట్టు వేసుకోవాలి. మధ్యలో ఖాళీ వదులుకోవాలా. వీడియోలో చూపిస్తున్నట్టు. ఫైనల్‌గా స్టిచ్ చేశాక ఇలా ఉంది. ఎక్స్‌ట్రా ఏమైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకోవాలి. కింద ఉన్న ఫ్రంట్ పార్ట్‌ని పైకి ఇలా మడిచి, ఈ లాడీల్ని ఫ్రంట్ పార్ట్ మధ్యలో ఇలా దూర్చి టై చేసుకోవాలి అంతే. నేనిక్కడ 2 లాడీలనైతే తీసుకున్నాను కదా! మీకు నచ్చకపోతే ఒక లాడీనే తీసుకోవచ్చు. ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాం కాబట్టి బేబీస్‌కి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. మీకు ఈ స్ట్రిప్స్ ఆర్ లాడాలు వద్దు అంటే గిన మీరు హుక్స్ లేదా ప్రెస్ బటన్స్‌ని యూజ్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకేది నచ్చితే దాంతో అయితే తయారు చేసుకోండి. ఇంతే బాటమ్ వేర్ అయితే తయారైపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్‌గా అయితే స్టిచ్ చేశాను నేను. ఫ్యాబ్రిక్ తీసుకునేది చాలా కంఫర్ట్‌గా ఉండేది తీసుకోండి. మొత్తం అంతా టై చేశాక లుక్ అయితే ఇలా ఉంది. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. వీడియో నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.